చదువుతాను వినండి. పాలు అమ్మే చిన్నపానకాల గారికి తండ్రి అయిన పెద్ద పానకాల గారి తద్దినం. మన దగ్గర ఉన్నవి ఒక పా అక్షరం, ఒక లూ అక్షరం. ఇందులో మొత్తం 3 పా 3 లూ అక్షరాలు ఉన్నాయి. ఇంకా 2 పాలకు 2 లూలకు ఏం చేయాలి? ఒక వారం తర్వాత ఓ ఆర్డర్ వస్తే అందులో ఇంత తిరగాసా? ఓ పని చేద్దాం, గౌరవాన్ని వదులుకుందాం. పక్క ప్రెస్కెళ్ళి పాలు అడిగి తీసుకొచ్చేస్తాను. వద్దురా, వాళ్ళేం అరే అడగరా. ఊరుకోండి, దమ్ము కొట్టడానికి కూడా డబ్బులు లేకుండా పోయినాయి. ప్రేమ ఆంటీ వాడు వెళ్ళి అక్షరాలు తీసుకురానివ్వండి, నేను కంపోజ్ చేస్తాను. గోపాలేటా ఏంటి? బాలకృష్ణ వన్ను ఏం కావాలి? పాలు 2 అక్షరాలు లేవు, అవి అడిగి తెస్తానని వచ్చాడు. ఆ పాలువా, అదొక మీరు కదా రావాలి. నేనెందుకు చెప్తున్నానంటే చిన్న పిల్లాడి చేతికి తందా అవ ఎక్కడైనా మిస్ చేయదా? ఎవరు? నేనా? ఆయన మిస్ చేసినా మిస్ చేయొచ్చు, కానీ ఇటువంటి విషయంలో నేను ఎప్పుడు మిస్సే చేయను. నువ్వు నోరు మూసుకోడా. ఆవిడ వేరే అర్థంతో మాట్లాడుతోంది, నువ్వు రారా. ఎప్పుడో పెళ్లిలో కలుసుకున్నాం, ఎన్నాళ్ళు అయిపోయింది. అప్పుడు సన్నగా ఉండేదానివి. అంత బాగున్నారా పిల్లలు? ఎందుకు కారు లేకావు? నగలు తీసుకుని పారిపోతున్నాడే, వాడిని చేసి పట్టుకోవాలి. ఎవరు నువ్వా? గోపాల్, నేను రైట్ సైడ్ చూడలేదుగా, అదరు కొడతాను. సినిమా స్టంట్లని వద్దు, నా బాబు నేను తీసుకుంటాను, ఆ తర్వాత నువ్వు వెళ్ళి చేసేసి పట్టుకో. బుద్ధుందా నీకేమైనా? బండి ఆపు, నేను బాబు దిగిపోతాం. గోపాల్ మన ఇద్దరికి టికెట్ తీసుకుంటా పైలోకానికి. బండి పెట్టాలి మన ముందు. సార్, కారు మా మేడందే, జ్యువెల్స్ మా మేడంవే. కారు డ్యామేజ్ గురించి మా మేడం కొంచెం కూడా బాధపడటం లేదు, కానీ దొంగను ధైర్యంగా వెంటాడు పట్టుకున్నారు చూడండి, అదే వారు మెచ్చుకుంటున్నారు. అవును సార్, మీకు మీ మిస్సెస్ కి చాలా థ్యాంక్స్ సార్. సార్, ఎస్పీ గారు మిమ్మల్ని రమ్మంటున్నారు. బాబుని తీసుకో. బాబు చక్కగా ఉన్నాడు కదా. వెల్ డన్. మీ ధైర్యానికి మెచ్చుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇంతకు ముందు కార్ రేస్ లో పాల్గొన్నారా? అయ్యో, కార్ నేను తోలేదు సార్, అదిగో ఆ అమ్మాయి తోలింది. మాణిక్యం సార్, ఆ డాష్ బోర్డ్ లో ఫోటో ఉంది, తీసుకురా. అయ్యా, ఏ మిస్టర్, పక్క టౌన్ లో ఇదే ఫోటో ఇచ్చి ఎవరో కంప్లైంట్ ఇచ్చారు. ఆ అమ్మాయికి నీకు ఏమిటి మేడం సంబంధం? ఏ సంబంధం లేదు సార్, ఆ అమ్మాయికి అమ్నీషియా, పాపం గతం అంతా మర్చిపోయింది. ఆ అమ్మాయి ఎవరో కనిపెట్టమని చెప్పి కంప్లైంట్ నేనే. ప్లీజ్ సార్, ఒక్క నిమిషం ఇలా రండి సార్. ఎందుకు మ్యాన్? ఒక ముఖ్యమైన విషయం సార్. నేను ఇక్కడ ముఖ్యమైన విషయం మాట్లాడుతున్నాను. దానికి సంబంధించిన విషయమే. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. మీరు మాట్లాడుతున్నారు చూడండి, అతనికి అమ్నీషియా, గతం అంతా మర్చిపోయాడు. నిజంగానా? అవును సార్, నాకు బాగా తెలుసు. లోకల్ పార్టీ ఒక ప్రెస్ కూడా పెట్టుకున్నాడు. అవును, ఈ అమ్మాయి ఎవరు? అయ్యో, అది పిల్లగా సార్, వాడి పెళ్ళామే. చంటి బిడ్డ కూడా ఉన్నాడు, చూశారుగా. అంతా ఓకే, పక్క టౌన్స్ లో ఈ అమ్మాయి ఫోటో ఇచ్చి కంప్లైంట్ ఇచ్చారే సార్, ఇతని పని ఏమిటో తెలుసా సార్? ప్రతి ఊరు వెళ్ళి అక్కడ పోలీస్ స్టేషన్ లో తన భార్య ఫోటో ఇచ్చి కనిపెట్టండి అని కంప్లైంట్ ఇవ్వడమే. నా దగ్గర ఒకటి ఉంది, గవర్నర్ గారి దగ్గర ఒకటి ఉంది. ఏమీ ఆలోచించకండి, ఇది మా ఏరియా మ్యాటర్, నేను చూసుకుంటాను. సార్,
అతనితో క్లోజ్ గా మాట్లాడకండి, కలిసినా కలుస్తాడు. సార్ ఆ అమ్మాయి ఆగు, దగ్గరికి రావద్దు. అది కాదు సార్, నేను చెప్పేది దగ్గరికి రావద్దు, షూట్ చేస్తాను. అయ్యో, దూరంగా ఉండు. మాణిక్యం, త్వరగా పోను, త్వరగా పోనీ. ఒకవేళ కలిసినా కలిసేస్తాడు వీడు. పోనివ్వరా? ఏమండి, విద్యకి పుట్టినరోజు కోవులకు తీసుకువెళ్తానని ఇక్కడ తీసుకొచ్చారేమిటి? కోవిలకే వచ్చాం. విజి, ఆ, అదిగో ప్రెస్ అంకుల్ ఉన్నారు చూడు, వెళ్ళి చాక్లెట్ ఇచ్చి ఆశీర్వాదం తీసుకురా. సరే నాన్న. గుడ్ మార్నింగ్ అంకుల్. రామా, నన్ను బ్లెస్ చేయండి అంకుల్. చల్లగా ఉండు. చాక్లెట్ తీసుకోండి. ఏంటమ్మా బర్త్డే? అవును అంకుల్. సారీ అండి, మర్చిపోయాను. మరిచిపోవాల్సిన విషయమా ఇది? సారీ సార్, సీ చాలా రఫ్ గా ఉంది. ఇప్పుడు స్నానం చేయడం చాలా డేంజర్. No problem, yeah. I'll handle myself, yeah. Let's see, come on. ప్లీజ్ సార్, నేను రిస్క్ తీసుకోవడానికి ఒప్పుకోను. 2 hours ఆగిరండి. See the hot, yeah. We want to swim. సార్, ఐ బెగ్ యూ సార్, ప్లీజ్ గో. Oh, come here. Forget it. Come on, guys. We'll go to the park. ఏమైంది నాన్న? బోదినరా? గౌరీ, 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 మాట్లాడమ్మా. కాస్త గౌరవం చూసుకో. ఏం పర్వాలేదమ్మా, కడుపు కాస్త గట్టిగా నొక్కండి, జీప్ మీద కొట్టండి. ఏమైంది గౌరీ? గోపాల్, ఎంతసేపు మొహమ్మద్ నీళ్ళు కొట్టినా తెలివి రావడం లేదు. గోపాల్, ఇది సాధారణ మైకల్లో లేదు, వెంటనే హాస్పిటల్ తీసుకెళ్తే మంచిది. అలాగే. ఏమైంది డాక్టర్? డాక్టర్ చెప్పండి డాక్టర్, నా భార్యకి ఏమైంది డాక్టర్? ప్లీజ్. సివియర్ హార్ట్ అటాక్. 15-20 నిమిషాలు ముందుగా వచ్చినట్టయితే నేనేమైనా ట్రై చేసేవాడిని. సారీ. డాక్టర్ అయ్యా, సముద్రానికి వెళ్ళి కెరటాల్లో చిక్కుకుంటే వాళ్ళని కాపాడడమే ఆయన ఉద్యోగం. కాసేపటికి ముందు మీ అమ్మాయి కెరటాల్లో చిక్కుకుంది. అదే సమయంలో ఆయన భార్య గుండె నొప్పితో అల్లాడుతుంది. ఆమెను వదిలేసి మీ అమ్మాయిని కాపాడడంలోనే తన భార్యను పోగొట్టుకున్నారయ్యా. ఏమండి, ఏమైందండి? మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అనేది థియరీ. అది మనసులో పెట్టుకునే ఆ ఎమ్నీషియా పేషెంట్ని గోపాల్ దగ్గర వదిలేను. లెట్ us wait and see. అమ్మా
కులాసాగా ఉన్నావమ్మా? నా కులాసా మాట సరే, నీ కులాసా గురించి నేను తెలుసుకోవాలి. నా మనసులో కొన్ని సందేహాలున్నాయి. వాటి గురించి నేను ప్రశ్నలు వేస్తాను, బుద్ధిగా బదులు చెప్పాలి. నువ్వు ఎలాంటి ప్రశ్న వేసినా సరే ఓపిగ్గా బదులు చెప్తాను. అది నా కర్తవ్యం. ఇంటికి ఇల్లాలి, కొంచెమైనా బాధ్యత ఉండక్కర్లా. నేనేం అడగాలనుకున్నా? మాట్లాడుకో. నేనేదో కోపంలో వెండి కూర్చా కాస్త కిటికీలోంచి బయటకు విసిరేశాను అనుకో, అది వెతి పట్టుకొచ్చి భద్రంగా ఇంట్లో ఉంచక్కర్లేదు. కనయం, ఇప్పుడు నేను వచ్చేటప్పుడు పొదల్లో కనబడితే దాన్ని తీసుకొచ్చాను. మా అల్లుడు పాపం అమ్మ ఓ ప్రెస్ పెట్టి అచ్చు కొట్టి 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 చీపురు పుల్లలాగా చిక్కుపోయాడు. అతని సంపాదన నువ్వు జాగ్రత్త పెట్టక్కర్లేదు. నాన్న, ఇంట్లోకి వెళ్దాం. ఇగో పళ్ళు, ఒకటి నీకు, ఇంకోటి మీ ఆయనకు. మీ ఆయనదే కొంచెం చిన్నదైంది. రా నాన్న. ఇదిగో ఆయన వచ్చేసారు. అయ్య బాబోయ్, నేను వెళ్ళొస్తాను. ఉండు, నువ్వెందుకు భయపడుతున్నావు? భయం కాదు.